డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి రూపర్లమ్మ. ఐఐటి రూపర్కి సంబంధించిన అప్డేట్ అయితే మరి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. ఐఐటి రూపర్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఒక బ్రాంచ్ని ఎక్కువగా ఆప్ చేసుకుంటున్నారంట. ఆ బ్రాంచ్ వివరాలు అయితే మరి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్, ఐఐటికి సంబంధించిన అప్డేట్, ఎన్ఐటికి సంబంధించిన అప్డేట్, ప్లేస్మెంటు, కట్ ఆఫ్స్ ప్రతి ఒక్కరికి మరి మీకు అందే విధంగా మరి నేను ప్రయత్నం చేస్తుంటాను. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ అప్డేట్స్ అనేవి తెలుసుకోండి. రేపు జోసా కౌన్సిలింగ్లో ఏ అప్డేట్స్ మరి ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు ఒక అవగాహన ఉంటుందమ్మా. అవగాహన కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ ఐఐటి రూపర్లో సంబంధించిన ఐఐటి రూపర్ అంటే కొంతమంది తెలుసు కదా, తెలియదో ఏమో కానీ ఈ ఐఐటి రూపర్ ఎక్కడుందమ్మా? మనకి ఐఐటి రూపర్ అనేది పంజాబ్లో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఐఐటి రూపర్ అనేది పంజాబ్లో ఒక ప్రాంతం. ఇది పంజాబ్లో ఒక సిటీ అనమాట. ఈ రూపర్లో ఒక బ్రాంచ్ని అయితే ఒక బ్రాంచ్ని అయితే జేఈ కొన్ని రోజుల్లో మనం జేఈ అడ్వాన్స్ రాసి స్టూడెంట్స్ అందరూ కూడా మే 17th ఎగ్జామినేషన్ అయితే ఉంది. మరి ఈ 17th ఎగ్జామినేషన్ ఉంది. మరి తర్వాత రాసి మరి జూను జూలైలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎక్కువగా మన సబ్స్క్రైబరు మనతో మెంటర్షిప్ ఎవరైతే తీసుకున్న వాళ్ళందరూ కూడా ఐఐటీలో జాయిన్ అవుతారు. లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు మన ద్వారా. చాలామంది కోర్స్ మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ర్యాంక్ తెచ్చుకోవడం, దానికి సంబంధించిన తర్వాత గైడెన్స్ మనము ఇవ్వటం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా ఇష్టపడే బ్రాంచ్ ఏందో ఒకసారి మనం ఇక్కడ చూడండి. ఐఐటి రూపర్లో స్టూడెంట్స్ అనేవాళ్ళకి మనకి మెయిన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, బయోమెడికల్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఎలక్ట్రికల్, మెకానికల్ ఉన్నాయమ్మా. ఇవి బీటెక్ బ్రాంచెస్. ఈ బీటెక్ బ్రాంచెస్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ ఎక్కువ మంది ఇష్టపడే బ్రాంచ్. అంటే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్కి దీనికి డిమాండ్ ఎక్కువగా ఉందట్టు ఒక కథనం అయితే రావటం జరిగింది. ఈ న్యూస్ కథనం ప్రకారం ఏంటంటే ఐఐటి రూపర్ ఏ డేటా ఇంజనీరింగ్ రికార్డ్స్ హైయెస్ట్ జంప్ మోస్ట్ ఆప్టెడ్ కోర్సెస్ ఇన్ 2025లో ఎక్కువ మంది ఆప్ట్ చేసుకున్నారంటే ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ దిస్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఇంజనీరింగ్ విచ్ హ్యాస్ ఎమర్జ్డ్ as one of the IIT Roper fastest growing programs. The course is registered remarkably 17.25% rise, increasing from 17.2 మరి 13,764 నుంచి 2024లో ఉంటే దీన్ని 16,141 మంది రిజిస్టర్ చేసుకున్నారంటే ఈ కోర్సెస్కి సంబంధించి ఈ ఐఐటి రూపర్లో. అంటే ఏ డేటా ఇంజనీరింగ్కి ఎక్కువ డిమాండ్ ఉండట్టు ఉంది స్టూడెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కంటిన్యూస్ అప్వర్డ్ ట్రాజెడీ యాజ్ వెల్. రికార్డ్ 15.35% ఇంక్రీజ్ అయిందంట వీళ్ళకి. ది ఐఐటి రూపర్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ has recorded significant rise in student preference across almost of its undergraduate program. అంటే బీటెక్ ప్రోగ్రామ్ అమ్మ. బీటెక్ ప్రోగ్రామ్ అకార్డింగ్ టు ద జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అని ఒకటి దీనిలో జోసా వాళ్ళు ఇస్తారు. జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ కౌంట్ డాటా రిలీజ్డ్ దిస్ ఇయర్. అట్ టాప్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ చార్ట్ ఈజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విచ్ హ్యాస్ మరి సిఎస్సి అనేది 14.5% దిస్ 1 year ఇంక్రీజు. సిఎస్సి ఏమో 14% ఇంక్రీజ్ అయిందంట. ది ప్రోగ్రామ్ డ్రా 18,706 చాయిసెస్ ఇన్ 2025 ఫ్రమ్ అప్ ఫ్రమ్ 16,366 లాస్ట్ ఇయర్ వస్తే ఈసారి సిఎస్సి అనేది 18,000కి ఇంక్రీజ్ అయింది. రిఫ్లెక్టింగ్ కంటిన్యూడ్ డామినేషన్ ఆఫ్ ద కంప్యూటింగ్ డిసిప్లిన్స్ అక్రాస్ ఐఐటీస్ amid accelerate demand in AI, full stack development, cyber security, next year సాఫ్ట్వేర్ రూల్స్. తర్వాత ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ దిస్ ఇయర్ ఆర్టిఫిషియల్ అండ్ డేటా ఇంజనీరింగ్ విచ్ ఈజ్ ఎమర్జ్డ్ వన్ ఆఫ్ ద ఐఐటి రూపర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రోగ్రామ్. ది కోర్స్ ఈజ్ రిజిస్టర్డ్ 7.25% రైజ్, ఇంక్రీజింగ్ 13,764. లాస్ట్ ఇయర్ 13,764 చాయిసెస్ వస్తే ఈ సంవత్సరము 16,000 వచ్చినాయి అంట. సర్జ్ వచ్చినట్టు మరి వీళ్ళు అయితే సమాచారం ఉంది. ది సర్జ్ అండర్ స్కోర్స్ ది ఎక్స్పాండింగ్ ఇంట్రెస్ట్ ఇన్ డాటా డ్రివెన్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, ఇంటెలిజెన్స్, మరి అప్లైడ్ మెషిన్ లెర్నింగ్, అనలిటికల్ బేస్డ్ కెరీర్. మరి చూసినట్టయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కంటిన్యూస్ అప్వర్డ్ ట్రాజెక్టరీ యాజ్ వెల్. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఉంది, అది కూడా వెళుతుంది.
15.35% ఇంక్రీజ్ ఫ్రమ్ మరి 11,493 నుంచి 13,000కు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ వచ్చింది. ది ప్రోగ్రామ్ అట్రాక్ట్ స్టూడెంట్స్ లుక్ ఫర్ మ్యాథమెటికల్లీ ఇంటెన్సివ్లీ పాత్వేస్ అండ్ ఫీడ్ డైరెక్ట్లీ ఇంటూ అల్గారిథమ్ డిజైన్, ఫైనాన్షియల్ మోడలింగ్, డేటా సైన్స్, థియరిటికల్ మరి కంప్యూటర్ సైన్స్. మరి అదేవిధంగా అమాంగ్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే 11.4% రైజింగ్ నుంచి ఎలక్ట్రికల్ అంటే ఒక్కొక్క బ్రాంచ్ గురించి ఇవ్వటం అయితే జరిగింది. ఎలక్ట్రికల్ అయితే 13,000 నుంచి 14,900 పెరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ స్టడీ గ్రోత్ ఇంక్రీజింగ్ 11.5%, 11,000 నుంచి 13,000 పెరిగింది. సివిల్ ఇంజనీరింగ్ విట్నెస్ వన్ ఆఫ్ ద షార్పెస్ట్ అమాంగ్ ట్రెడిషనల్ బ్రాంచెస్ పర్సంటేజ్ 12.94 నుంచి 12.94%, మూవింగ్ 9,600 to మరి 10,900. ది కంటిన్యూ స్ట్రెంత్ ఆఫ్ దీస్ బ్రాంచెస్ రిఫ్లెక్టివ్ స్టేబుల్ ఇన్ కోర్ ఇంజనీరింగ్ జాబ్ మార్కెట్, రీన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, టెక్నాలజీ, సస్టైనబిలిటీ సెంట్రిక్ అంటే ఒక్కొక్క బ్రాంచ్ గురించి ఇచ్చాడు. మరి ఎక్కువగా అయితే మరి ఆర్టిఫిషియల్ డేటా ఇంజనీరింగ్ అయితే ఎక్కువగా మరి ఇంక్రీజ్ అయినట్టు ఈ యొక్క గణాంకాలు అయితే తెలుపుతుంది స్టాటిస్టికల్ అనాలిసిస్. ఇక కెమికల్ ఇంజనీరింగ్ అయితే 11% విత్ ఇంక్రీజింగ్ దీనిలో 9,000 నుంచి ఇంక్రీజ్ అయిందంట. 9,716 నుంచి 10,000 వరకు ఇప్పుడు ఇంక్రీజ్ అవటం జరిగింది. అంటే మరి రోపర్ ఐఐటి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది టైర్ 3 ఐఐటిగా ఉంది. ద రెఫరింగ్ ఇట్స్ గ్రేవియన్స్ ఇన్ ప్రాసెస్ ఇంజనీరింగ్, ఎనర్జీ సిస్టమ్స్ ఇది కూడా వస్తుంది. తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ 7,000 నుంచి 8,000కి ఇంక్రీజ్ అయిన స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆప్షన్. సిగ్నలింగ్ గ్రోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిజిక్స్ డ్రివెన్ టెక్నాలజీస్ సచ్ యాజ్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఫోటానిక్స్, మెటీరియల్ రీసెర్చ్. తర్వాత మెటలర్జీ అయితే 9.37% ఇంక్రీజ్ అయింది, రైజింగ్ 7.746 to 7,700 నుంచి 8,400కి ఇంక్రీజ్ అయింది. కన్సిస్టెంట్ విత్ రైజింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, నానో టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, సైన్స్లో అయితే ఇంక్రీజ్ అయింది. మరి అదేవిధంగా చూసినట్టు ది న్యూ ప్రోగ్రామ్స్ లాంచ్డ్ దిస్ ఇయర్ ఆల్సో అట్రాక్టెడ్ నోటబుల్ నోటేషన్. డిజిటల్ అగ్రికల్చర్ రిసీవ్డ్ 5,700 ఫస్ట్ ఇయర్, ఇండికేటింగ్ స్ట్రాంగ్ క్యూరియాసిటీ ఇన్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్, స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్స్, సెన్సర్ బేస్డ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సిమిలర్లీ న్యూలీ ఇంట్రొడ్యూస్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఇది విఎల్ఎస్ఐ టెక్నాలజీని 11,459 చాయిసెస్. ఇది కొత్త కోర్సులు అమ్మ. ఇవి విఎల్ఎస్ఐ ఎలక్ట్రికల్లో విఎల్ఎస్ఐ డిజైను, ర్యాపిడ్ నేషన్ ఫోకస్ ఆన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, విఎల్ఎస్ఐ అని చిప్ లెవెల్ డిజైనింగ్. ఇదమ్మా ఈ కోర్సెస్లో అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. రోపార్లో మరి ఎక్కువగా స్టూడెంట్స్ ఇష్టపడే కోర్సులు అయితే ఇవే. ఇది స్టూడెంట్స్ మరి రోపార్లో స్టూడెంట్స్ ఎక్కువ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చినట్టయితే మరి కథనం అయితే ఉంది. స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ వచ్చేసిందంట స్టూడెంట్. ఈ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ ఈ 3 టాప్ వెళ్తున్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ విఎల్ఎస్ఐ డిజైన్, ఇంటికి కొత్త కోర్సులు అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్, విఎల్ఎస్ఐ, నార్మల్ ఎలక్ట్రికల్ ఉంది, మరి విఎల్ఎస్ఐ కూడా ఉంది. ఇక్కడ 2 కోర్సులు, ఇది కొత్తది అనమాట, న్యూ బ్రాంచ్. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీమేల్ ఇది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో గ్రోత్ అయితే రావటం అయితే జరిగింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా రేపు జోసా కౌన్సిలింగ్లో మరి ఇది అదేవిధంగా ఫార్మింగ్లో డిజిటల్ అగ్రికల్చర్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయటం అయితే జరిగింది స్టూడెంట్స్ అనేవాళ్ళు. మీరు చూసుకోండి. మరి గ్రోయింగ్ అయితే ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ని ఈ బ్రాంచ్ మాత్రం ఎక్కువగా స్టూడెంట్స్ అయితే ఇష్టపడుతున్నారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇలాంటి డీటెయిల్స్ మీకు కావాలంటే ఐఐటి డీటెయిల్స్, ఎన్ఐటి డీటెయిల్స్ కావాలంటే, కట్ ఆఫ్లు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే పేరెంట్స్ అనేవాళ్ళకి ఈ డీటెయిల్స్ తెలుస్తాయి, లేకపోతే తెలియదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియదు. మీకు అండగా మరి ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆగస్టు వరకు కూడా నేను తోడుగా మీ పిల్లలు ఐఐటీలో ఎన్ఐటీలో చేరే వరకు కూడా నేను మీకు ఎల్లవేళలా మరి అందుబాటులో ఉంటా. నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.